హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏమిటంటే పచ్చి చేపల పులుసు అయితే చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముస్లిమ్స్ స్టైల్లో ఎప్పుడూ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలే కాదండి, ఇలాగ పచ్చి చేపల పులుసును కూడా ట్రై చేయండి. ఈరోజు ముస్లిమ్స్ స్టైల్లో పచ్చి చేపల పులుసు ఎలా చేయబోతున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలను ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి సన్నగా తరిగిన ఉల్లిపాయలకు తోడుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంతే, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఈ రెండు కూడా కడాయిలో వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లితో పాటు నేను ఇంకా గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసి మొత్తం మిక్సీ పట్టానమాట. సపరేట్గా కాకుండా మొత్తం కలిపే మిక్సీ పట్టాను. ఇదిగోండి, మెత్తగా ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలలోనే ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పౌడరు, గరం మసాలా, చింతపండు పులుసు, ఇంకా చేప ముక్కలు ఇవన్నీ కూడా వేసి మంచిగా కలపాలి. టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. ఇలా సింపుల్గా మసాలా వేసుకొని తక్కువగా వేసుకొని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఇంకా ఈ మసాలా మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ బాగా పెట్టేలాగా కలుపుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, నేనైతే చేత్తోనే కలిపేస్తున్నా. ఒకవేళ మీకు చేయి పెట్టాలి, ఇబ్బంది అవుతుంది అనుకుంటే గరిటెతోనైనా తిప్పుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న ఆయిల్ అయితే చాలా తక్కువ అనమాట. ఇంకా ఆయిల్ పట్టిద్ది, కానీ చేపలల్లో ఆల్రెడీ ఆయిల్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే అంతవరకే తీసుకున్నాను. ఈ చేప ముక్కలు వచ్చేసి 2 కేజెస్ అండి. అయితే 2 కేజీల చేపలు అయితే నేను చేయట్లేదు, ఓన్లీ కేజీన్నరే చేస్తున్నాను. 1/2 కేజీ వచ్చేసి ఫ్రైకి చేద్దామని పక్కనైతే పెడుతున్నాను అనమాట. ఈ చేప ముక్కలను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్కి ఇట్లా చర్మం ఉంటుంది కదా, అది మొత్తం కూడా తీయించేసే తీసుకొచ్చారు మా వారు. ఇట్లా ఉందనుకోండి, చేపను తినేటప్పుడు నీట్గా ఉంటుంది, మనం పూర్తిగా కూడా తినేసేయచ్చు, ఎలాంటి వేస్ట్ అనేది పోదనమాట. ఇదిగోండి, నీట్గా ఇలాగైతే క్లీన్ చేపించి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత వాష్ చేసి ఇలాగైతే పక్కన పెట్టాను. ఇదిగోండి, చేప ముక్కలు వేసిన తర్వాత మొత్తము కూడా ఇలాగైతే కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఏమేమి వేసానో మళ్ళీ చెప్తాను. చేప ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంతేనండి. ఇంతకు మించి నేను ఇంకా ఏమీ వేయలేదనమాట. ఇలాగన్నీ కూడా కలిపి పెట్టుకొని ఉడకనివ్వాలి. నాకు ఇది ఉడకడానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.